తర్వాత జీవితం కూడా ధన్యకరమైన జీవితం, ఆశీర్వాదకరమైనటువంటి జీవితం, యేసు లేనటువంటి వ్యక్తుల యొక్క జీవితం ప్రియులారా మరణ తదంతరము కూడా అతి భయంకరము. ఆ స్థలమే అంటాడు, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏ సైనికాన్ని కలిగి ఈ భూమి మీద మన ప్రాణం విడిచినప్పటికీ కూడా మనలో ఉంటున్నటువంటి ఆత్మ దేవుని యొక్క రాజ్యములోనికి వెళుతుంది. ఇందాక అయ్యగారు చదివించున్నారు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13 నుండి అక్కడ మనం చూస్తున్నప్పుడు అంటారు, వీరు గొర్రె పిల్ల రక్తము చేత తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకుని ఉన్నారు. గొర్రె పిల్ల రక్తము చేత. ఎవరా గొర్రె పిల్ల? యేసయ్య గొర్రె పిల్ల. 1:29 యోహాను సువార్త మనం చూస్తున్నాం కదా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. కాబట్టి దేని బిడ్డ, ఈ విధంగా ఆదరణ కూడికకు ఉద్దేశము 2 విషయాలు గుర్తించాలి. 1, విడువబడిన కుటుంబము ఆదరింపబడాలి. 2, సజీవులుగా ఉన్నటువంటి మనము ఆయన కొరకు మనము యేసయ్య కొరకు మనము సిద్ధపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అంటాడు కదా రాయబడినటువంటి మాట ప్రకటన గ్రంథం 7వ అధ్యాయములో మనం చూసినప్పుడు 15వ వచనం, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి మగలు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును, వారికి ఇక మీదట ఆకలి అయినను తుడిచి వేయను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలిగి ఈ లోకంలో విడిచిపెట్టేటువంటి వారు ఆయన ఉండేటువంటి స్థలం ఉన్నప్పుడు, ఆయన ఇచ్చేటువంటి ఆ నిత్య విశ్రాంతిలో ఉన్నప్పుడు, ప్రభు కలగజేసేటువంటి ఆ స్థితిని చూసి కన్నుల వెంబడి మరి ప్రియులారా మరి సంతోషకరమైనటువంటి ఆనంద బాష్పాలు రాలుతూ అనుకుంటారు, అయ్యా మాకేంటయ్యా మాకేంటి అల్పులము అయోగ్యులమైనటువంటి మాకు ఇంత గొప్ప ధన్యత, మాకు ఇంత గొప్ప భాగ్యమా అని ప్రియులారా ఎంతగానో వారు ఆనందిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద డబ్బు ఉండొచ్చు, ఈ భూమి మీద అధికారం ఉండొచ్చు, ఈ భూమి మీద పలుకుబడి ఉండొచ్చు, ఈ భూమి మీద నీకు ఏదైనా ఉండొచ్చు, కానీ యేసు కానీ లేకపోయినట్టయితే నీ యొక్క శరీర మరణ అనంతరము నీ బ్రతుకు ఏమిటో తెలుసా? గమనించండి, అగ్ని ఆరదు, పురుగు సావదు. లోకాసువార్త 16వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాము కదా, ధనవంతుడు ఉన్నాడు, దరిద్రుడు ఉన్నాడు. ఈ భూమి మీద అతను సుఖమును అనుభవించి తన ఇష్టానుసారంగా ప్రవర్తించున్నాడు. ధనవంతుడు చనిపోయినాడు, దరిద్రుడు కూడా లాజరు కూడా చనిపోయి దేవుని యొక్క దూతల చేత కొనుక్కోబడ్డాడు. దేవుని దూతలతో కొనుక్కోబడినటువంటి లాజరు అబ్రహాం యొక్క రొమ్మున ఆనుకొని ఉంటే ఈ భూమి మీద సుఖమను, ఈ భూమి మీద సౌఖ్యమను, ఈ భూమి మీద లెక్కలేనితనంతో జీవించినటువంటి వ్యక్తి పాతాళములో యాతన పడుతున్నాడు. కాబట్టి దేని బిడ్డలారా, వాక్యం వింటేనేటువంటి ప్రియ సహోదరుడా, నువ్వు దేనిని కోరుకుంటావు? మరణమును కోరుకుంటావా? జీవమును కోరుకుంటావా? యేసుని కానీ నమ్మునేటైతే జీవము, యేసు కానీ లేకపోయినట్టయితే నిత్య మరణము. అది అగ్ని ఆరదు, పురుగు సావదు. జీవము అయితే ఎల్లప్పుడూ కూడా సంతోషము, ఆనందము, దివారాత్రము కూడా వేవేల దూతల సమూహముతో ఆ పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో స్తుతిగానములు చేస్తూ ఆరాధన చేస్తూ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఆ ప్రాణప్రియమైనటువంటి యేసు యొక్క సముఖములో మనం ముందుకెళ్తాం. మరి విడివని కుటుంబాన్ని దేవుడు ఏమాత్రము కూడా మరి విడిచిపెట్టడు. కానీ ఆ ఆదరణకతే పరిశుద్ధాత్మ దేవుడు కుటుంబాన్ని ఆదరిస్తాడు. ఎంతవరకు? నెలాఖరు వరకా? లేకపోతే ఈ సంవత్సరమా? కాదు, సదాకాలము, యుగ సమాప్తి వరకు. అటు విధమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినగాక, దేవుడు మాటలు దీవించి ఆస్వాదించినగాక. తిరిగి సమయాన్ని దేవుని సేవకులు అనేక అప్పగిస్తున్నాను. రగియేలు గారు ముందుకు రండి వేదిక దగ్గరికి. చాలా చక్కని వర్తమానము, మరి ఈ కుటుంబము ఆదరించబడటానికి గొప్ప వర్తమానము, మన యొక్క భవిష్యత్తుని గురించి కూడా తెలియపరిచినటువంటి నాయన బాబా గారికి ఈ కార్యక్రమం తరపున వందనాలు. ఒక్కటింటికంటే నిత్య జీవం పొందటానికి విశ్వాసం లేకుండా నామకార్థంగా జీవించిన క్రైస్తవులు, యేసు యందు విశ్వాసం లేని వారందరూ చనిపోయిన వారు